దొంగల చేతిలో మోసపోయిన కొడంగల్ గడ్డ ఇవాళ సోయికొచ్చింది. రేపు రాబోయే ఎలక్షన్లలో ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఈ బుడ్డర్ ఖాన్ గారిని అడగాల్సిన ప్రశ్న ఒకటే ఒకటి ఉన్నది. అడుగుదామా వద్దావే అమ్మ చేతులు కట్టుకొని నిలబడరు ఎందుకే? అడగాలనా వద్దా? ఒరే నా కొడక, నువ్వు మా కేసీఆర్ గారిని మైకు దొరికితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు బిడ్డ. ఇవాళ నేను మాట్లాడుతున్న ఖబర్దార్ రాసి పెట్టుకో. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు గడ్డి వీకినవా? ఈడ కూర్చున్న ప్రజలందరూ సమాధానం చెప్పాలి. ఇవాళ బస్సు డిపో ఎవరు తెచ్చిండ్రు? అందరు చేయెత్తి చెప్పాలి. బస్సు డిపో ఎవరు తెచ్చిండ్రు? ఎవరిచ్చిండ్రు? ఎవరు తెచ్చిండ్రు? మరి వాడు తెచ్చినా చెప్పుకుంటున్నట బయట. ఈయన కథ ఎట్లుండదని అంటే, హాస్పిటల్లో ఒకడు కాలిరిగి మంచం మీద వండుకుంటే పోయి పక్కనున్న బెడ్ మీద ఒక ఆమె కాన్పై పండుకుంటే, అయ్యా నా బిడ్డ ఎంత ముద్దుకుంది అని మంది బిడ్డను ముద్దు అన్నట్టున్నది ఈయన కథ. అరే తెచ్చింది మేము, చేసింది మేము, పైసలు ఇచ్చింది మేమైతే ఎవరికో పుట్టిన బిడ్డను ముద్దు అన్నట్టు ఇలా నేను తెచ్చినని చెప్పుకోవడానికి సిగ్గు శరం లేదురా. బద్మాషని ఇలా కొడంగల్ గడ్డ నిర్మించాలి. నీకు ఓటేసిన పాపానికి కొడంగల్ బిడ్డలకు ఏమొచ్చినాయంటే, ఓటేసిన మాకు శాపాలు, ఒడ్డెక్కి చేస్తివి పాపాలు, నమ్మిన ప్రజలకు నామాలు, చీకట్లనే ఉన్నవి గ్రామాలు. రేవంత్ రెడ్డి గారిని తొత్తెవడని ఉంటే రాసుకోండి కొడుకులారా. ఇది నా మాట కాదు, కొడంగల్ బిడ్డల ప్రజలందరి మాట. ఓటేసిన మాకు శాపాలు, ఒడ్డెక్కి చేస్తివి పాపాలు, నమ్మిన ప్రజలకు నామాలు. మా బాల్సింగ్ అన్న ఇన్నే ఉన్నాడు, సలీం అన్న ఇన్నే ఉన్నారు. వీళ్ళిద్దరు ఆయన వెనకాల తిరిగిన వాళ్ళే. వాళ్ళు చెప్తారు, బిడ్డ నీ కథ ఏంటో మొత్తం అంతా నీ సిచ్చేడు ఉన్నది, నీ పొట్టి ఎంత ఉన్నదో. కొడుక నువ్వు ఎవరైనా దగ్గర వండినవా? మా దగ్గర లెక్కున్నది. నీ జూబ్లీ క్లబ్ లో పత్తలాడుకుంటా ఏమేం చేసినావు బిడ్డ? మా దగ్గర లెక్కున్నది కొడుక. పట్ట పగలు దొరికిన దొంగవు నువ్వు. నమ్మిన ప్రజలకు నామాలు, నమ్మిన బాల్సింగ్ అన్నకు నామాలు, నమ్మిన సలీం అన్నకు నామాలు, నీ నమ్మిన మనందరికి నామాలు, చీకట్లనే ఉన్నవి గ్రామాలు. ఈయన మునగాడు చేసిన పని ఏంటంటే, పేపరు టీవీల గప్పాలు, కొడంగల్లుకు వెళితివి తిప్పాలు. ఒరే తీటా మాటల రేవంతు, నీ అడ్రస్ ఇంకా కల్లంతు. తీటా మాటల రేవంతు, నీ అడ్రస్ ఇంకా తీటా మాటల రేవంతు, నీ అడ్రస్ ఇంకా కల్లంతు. తీటా మాటల రేవంతు, నీ అడ్రస్ ఇంకా కల్లంతు. ఇక వచ్చింది మా వంతు. వచ్చిందా లేదా? ఫోటోలు వీడియోలు చక్క తీసేటోళ్ళు తీసేరి, చక్క తీయర్రి ఫోటో వీడియో. ఇది వాని వాట్సాప్కే పోవాలి. ఇక వచ్చింది మా వంతు. తేల్చేస్తాము రన్ని తంతు. తీటా మాటల రేవంతు, ఈ అడ్రస్ ఇంకా కల్లంతు. తీటా మాటల తీటా మాటల రేవంతు, ఈ అడ్రస్ ఇంకా కల్లంతు. తీటా మాటల ఇక వచ్చింది మా తంతు. ఇక తేల్చేస్తాము రన్ని తంతు. తీటా మాటల రేవంతు. అడ్రస్ ఇంకా కల్లంతు. మా అక్క చెల్లెలందరూ చేతులు సప్పట్లు కొడితే గాజులన్నీ గల్లు అంటున్నాయి.
ఇవాళ అవ్వతాతలు చెప్పాలి, ఆసరా పింఛన్ ఇస్తున్నది ఎవరు? కళ్యాణ లక్ష్మి చెక్కిస్తున్నది ఎవరు? మన చిన్న పిల్లలకు సన్న బియ్యం పెడుతున్నది ఎవరు? మనకు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తున్నది ఎవరు? మన చెరువుకు నీళ్లు తెచ్చింది ఎవరు? మన ఇంటింటికి నల్ల నీళ్ళని ఇచ్చేది ఎవరు? మరి వీడెందుకు ఈడ? ఇచ్చేది తెచ్చేది మేమైతే మరి వీడెందుకు ఈడ? మార్చుకోవాలా లేదా? ఒరే నువ్వు ఉంటావు, నువ్వు పిట్టంతా ఉంటావు, నువ్వు పిట్టంతా, నీ గొంతేమో గొర్రెల్లంతా. ఉంటావు నువ్వు పిట్టంతా, ఉంటావు నువ్వు పిట్టంతా, నీ గొంతేమో. మీరు ఎక్కువ అరిస్తే వీడియోలో నా వాయిస్ పోదు. మ్యూజిక్ వచ్చినప్పుడు అరసాలు ఎగరాలే. చేసిందేమీ లేదింత, నువ్వు చెప్పేదేమో కొండంతా. చేసిందేమీ లేదింత, చేసిందేమీ లేదింత, చెప్పేదేమీ కొండంతా. బట్ట బయలైందిర నీ రంగంతా. ఈ దేశంలో ఎన్ని పార్టీలు ఉన్నాయో అన్ని పార్టీలలో చేరొచ్చినావు కొడుక. ఇంకేమన్నా చేరితే కూడా అల్ల కూడా పోతావు నువ్వు. ఇప్పుడు మళ్ళా మా వాళ్ళు టీఆర్ఎస్ పార్టీలు ఏమైనా కండువ కప్పుకుంటే అమ్ముడు పోయిండు కొనుక్కున్నారు, గిచ్చిండ్రు, గిల్లిండ్రు, ఏర్పించిండ్రు మాట్లాడతావట. బట్ట బయలైందిర నీ రంగంతా, తెలుసుకున్నది కొడంగల్లంతా. ఒక్కటైన ముర మేమంతా. చెయ్యెత్తి చెప్పాలి, రెండు చేతులెత్తి చెప్పాలి. ఒక్కటైన ముర మేమంతా. మేము తలుసుకుంటే నువ్వెంత. ఓ తీతామాటల రేవంతుని, తీతామాటల రేవంతుని, తీతామాటల రేవంతుని, ఎక్కసేమో గల్లంతు. ఎండిపోయి ఎడారిలా మారిన మన చెరువులన్నిటినీ గుండె నిండా నీళ్లు నింపి పచ్చని తోరణం కడుతున్న మా హరీష్ అన్న మీదనే నోరు వారేసుకుంటావారా బద్మాష్? మోస్తీవి ఆంధ్రుల పల్లాకి, ఎత్తేసి పోతివి ఢిల్లీకి. మోస్తీవి ఆంధ్రుల పల్లాకి, కిందేసి పోతివి ఢిల్లీకి. ఏం చేసిన పెడతావు వంకాలు, మైకు దొరికితే కొడతావు పొంకాలు. జిత్తుల మారి నక్కోలే, మొత్తుకుంటావు జంగిడి బర్రోలే. నీ ఆటలు ఇంకా చెల్లు చెల్లు, నీ ఆటలు ఇంకా చెల్లు చెల్లు. ఇంకోసారి కొడంగల్లుకు వస్తే పొల్లు పొల్లు. తీతామాటల రేవంతుని అక్క తింటా, తీతామాటల. రేవంతు అని అంటే పదమేందో అర్థమైందో మీకు అందరికి ఎరికేనా? గుర్రాలని చెర్లకు తోలుకపోయి కొబ్బరి పీస్తున్న తోబెట్టోడు అని అర్థం. ఆ పని చేసేటోనికి కూడా ఇంత ఇజ్జత్ ఉన్నదేమో గానీ నీకింత కూడా ఇజ్జత్ లేదురా పై తెలంగాణలా. నీ కోటేస్తే రేవంతయ్యా, మా కొరిగిందేమీ లేదయ్యా. ఎవరికైనా ఒరిగిందా? చేతులు ఎత్తురి. మరి అది చెప్పాలి కదా. నీ కోటేస్తే రేవంతయ్యా, నీ అమ్మటొచ్చేది అందరూ గుండాలయ్యా. నీ కోటేస్తే రేవంతయ్యా, మా కొరిగిందేమీ లేదయ్యా. నీతోనేమీ కాదయ్యా, మాకెరుకైపోయింది లేవయ్యా. ఢిల్లీకి పిలిచిన మామయ్యా, కొడుక మా వాళ్ళు అమ్ముడు పోయిందంటవా? ఢిల్లీకి పిలిచిన మామయ్యా, నీకెంతిచ్చిందో చెప్పయ్యా. ఢిల్లీకి పిలిచిన మామయ్యా, నీకేమిచ్చిండో చెప్పయ్యా. నీ కోతలు కూతలు చాలయ్యా,
కొడంగల్లుకు మళ్ళీ రాకయ్య తీటామాటల రేవంతు నీ ఇక వచ్చిందిరా మా వంతు ఇక చేస్తాం నీ పంతు తీటామాటల రేవంతు నీ అడ్రస్సుంటా ఓ తీటామాటల రేవంతు జై తెలంగాణ, జై కేసీఆర్, జై హరీష్ అన్న, జై హరీష్ అన్న. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.